నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. దర్శి మార్కెట్ యార్డ్లో అల్మికే సంస్థ ఆధ్వర్యంలో 309 మంది దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు, ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, నాయకుడు కడియాల లలితసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ను 6,000కు పెంచి దివ్యాంగులకు కొన్నంత భరోసా ఇచ్చారని, కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది అన్నారు. నియోజకవర్గంలో దివ్యాంగులకు ఎళ్లవెల్లా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చెప్పే ముందు ఒక మాట, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందనే దానికి నిదర్శనం ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికలాంగులు అనే పదానికి బదులుగా దివ్యాంగులు అనే పదం అధికారభద్రంగా తీసుకురావటం మీ అందరికీ తెలిసిన విషయం. మనం మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం. అలాగే జనరల్ పెన్షన్, సాధారణ పెన్షన్ ఎలా అయితే 1000 రూపాయలు పెంచారో, కానీ దివ్యాంగులు ఒకళ్ళ మీద ఆధారపడతారు, వాళ్ళకి మరింత సహాయం అవసరం అని ఆలోచన చేసి ఒకేసారి, గతంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు వీరి గురించి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 3,000 రూపాయలు వచ్చే పెన్షన్ 6,000 రూపాయలు చేసి, మీరు ఆత్మవిశ్వాసంగా బతకాలి, మీరు స్వేచ్ఛగా ఉండాలి అని సంకల్పంతో పనిచేస్తున్నాము. అలాగే ఉచిత బస్ అయినా, ఇప్పుడు అలెంకో సంస్థ ఒక కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఇది ఒక వైద్య శిబిరం, పెద్ద మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరైతే ఉన్నారో దివ్యాంగులు వాళ్ళకి అవసరమైన పరీక్షలన్నీ చేసి, ఈ రోజు చూస్తే దర్శి నియోజకవర్గంలో మనం క్యాంప్ అటెండ్ అయిన 300 పైన 400 మంది అటెండ్ అయితే 309 మందికి గాను ఇవాళ సహాయ పరికరాలు, అది ట్రై సైకిల్స్ అయినా, బ్యాటరీ వెహికల్స్ అయినా, హియరింగ్ ఎయిడ్స్ అయినా, చేతి కర్రలైనా, వివిధ దానికి సహాయం అందించే పరికరాలు ఈ రోజు వచ్చినాయి అంటే అది మీరు ఆలోచన చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఉన్నది. ఇంత మందికి జిల్లా వ్యాప్తంగా ఇన్ని వందల మందికి ఇన్ని పరికరాలు రావడంలో మన ఎంపీ గారి కృషి ఎంతో ఉంది. సంస్థతో సమన్వయం చేస్తూ, కేంద్రంతో ఫాలో అప్ అవుతూ ప్రతి ఒక్కరికి ఇది అందేలాగా చొరవ తీసుకున్నారు. ఈ రోజు ఎంత మందికి అందజేస్తున్నామంటే మీరు ముందుగా ఎంపీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. అట్లాగే కలెక్టర్ గారు జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ కూడా ఎనీ ప్రోగ్రామ్ మంచి గైడెన్స్ ఇస్తూ, సపోర్ట్ ఇస్తూ, ప్రతి నియోజకవర్గం మీద ఇంట్రెస్ట్ పెట్టి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇంత మంచి నాయకులు ఉన్నప్పుడు మనం ఆలోచన చేయాలి మనకి ఎట్లాంటి సపోర్ట్ ఉంది. దివ్యాంగులందరికీ ఒక విన్నపం, మీరందరూ ఎవరు మంచి చేస్తున్నారు అనేది చూడండి, ఎవరు మీ గురించి ఆలోచన చేస్తున్నారని చూడండి, ఎవరు మీ పక్షాన్ని నిలబడ్డారు అని చూడండి. మీ అందరూ కూడా మీరు ఒకరి మీద ఆధారపడుతున్నాము, ఒంటరి వాళ్ళయ్యాం అట్లా అనుకోవద్దు. మీ వెంట కూటమి ప్రభుత్వం ఉంది, మీ వెంట తెలుగుదేశం పార్టీ ఉంది, మీ వెంట మేమందరం ఉన్నాం, మీ వెంట మీ గొట్టిపాటి లక్ష్మి ఉంది. మీ అందరూ బాగుంటే మేము బాగుంటాము. ఇదే కాకుండా రాబోయే కాలంలో ఎటువంటి పథకం మీకు వర్తించే పథకమైనా, అది రాష్ట్ర స్థాయినా, ఇక్కడ కేంద్రంలో ఉన్నా కూడా మన ఎంపీ గారు ప్రతి ఒక్కరికి మీకు వచ్చేలాగా ప్రయత్నం చేస్తారు, కృషి చేస్తారు. మేమందరం కూడా మీకు రావాల్సిన పథకాలన్నీ అందేలాగా కష్టపడి పనిచేస్తాం. ఇందాకే నారాయణ స్వామి గారు కూడా చెప్పారు, వివిధ స్కీమ్స్ అంతా మీకు అందించబోతున్నాం. ఇవన్నీ మీకు అంది మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.